పాలకులకు ప్రజాహితమే ముఖ్యం. ప్రజా అవసరాలు తీర్చడమే బాధ్యతగా భావించాలి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ మర్చిపోతున్నారు. దీన్ని గుర్తు చేయడానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. అప్పుడప్పుడు ట్రిబ్యునల్ రాష్ట్రాలకు పర్యావరణ బాధ్యతల్ని గుర్తు చేస్తుంటుంది. అన్నిటినీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. రాయలసీమ ఎత్తిపోతలైనా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా సూత్రం ఒకటే. రాయలసీమ వాసులు కల నెరవేర్చే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విస్తరణ పథకం ఆగిపోతుందా? రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోతుందా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో ఏముంది? గతంలో పోతిరెడ్డిపాడును సమర్థించిన కేంద్రం ఇప్పుడెందుకు మాట మార్చింది? గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో రాయలసీమ ఎడారిగా మారిపోతుందా? సీమ ప్రజలు వేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు? గతంలోని ప్రాజెక్టుకు కొనసాగింపే అని ఇంతకుముందు గ్రీన్ ట్రిబ్యునల్కు చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ మాట మార్చవలసిన అవసరం ఎందుకొచ్చింది? కేంద్ర జలశక్తి శాఖ అనుమతితోనే ఈ పథకాన్ని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. మరి జలశక్తి శాఖ అనుమతి ఇస్తుందా? పర్యావరణ విభాగం క్లియరెన్స్ ఇస్తుందా? ఈ రెండు శాఖల అనుమతి లేకుండా ప్రాజెక్టు ముందుకు కదిలేది ఎలా? రాయలసీమ వాసులు సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి జగన్ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగానే శ్రీశైలం నీటిపై ఉన్న హక్కును వినియోగించుకోవడం కోసమే దీన్ని చేపట్టినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది కొత్తదేమీ కాదని, గతంలో ఉన్న ప్రాజెక్టుకు కొనసాగింపేనని కూడా స్పష్టం చేసింది. అయితే పాలమూరు, నల్గొండ జిల్లాలకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై పాలమూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. ప్రాజెక్టు పాతదే అంటూ కేంద్ర జలశక్తి శాఖ గ్రీన్ ట్రిబ్యునల్లో కౌంటర్ వేసింది. దీంతో సీమ ఎత్తిపోతలకు ఆటంకాలు తొలగినట్లేనని భావించారు. ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలకు నష్టం కలగకుండా చూడాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయంలో భాగంగా దీనిపై మళ్లీ కౌంటర్ దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ట్రిబ్యునల్ను కోరగా అనుమతి లభించింది. ఇంతలో కృష్ణా జలాల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఈ నెల 6న వీడియో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు కూడా హాజరయ్యారు. కేంద్రం అనుమతులు లేకుండా ఏపీ నిర్మించే పథకాల గురించి, తెలంగాణ కేసీఆర్ నిర్మించే పథకాల గురించి ఏపీ ప్రభుత్వం సమావేశంలో ఏకరువు పెట్టాయి. పక్క రాష్ట్రం అక్రమ నీటి వాడకం గురించి నివేదికలు సమర్పించాయి. మొత్తం మీద సమావేశంలో కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం వచ్చింది. అపెక్స్ సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు ప్రాంతాల్లోనూ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పథకాల జోలికి వెళ్లరాదని నిర్ణయించారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు మాత్రం డిపిఆర్లు సమర్పించి అనుమతులు తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. తమ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టుగా గుర్తించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని తీర్పు చెప్పింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పథకానికి కూడా కేంద్రం అనుమతి తీసుకోవాలని ఇంతకుముందే ఆదేశాలు జారీ చేసింది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ మీద ఉన్న ఒత్తిడి మేరకు ఎన్నికల్లో హామీలు ఇస్తుంటాయి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేస్తుంటాయి. ఒక్కోసారి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం గురించి నిబంధనలు అతిక్రమించడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడం, వారి డిమాండ్లు నెరవేర్చడం ఒక్కటే
రాష్ట్రాల ప్రాధాన్యతగా ముందుకొస్తుంది. అందుకే పాత ప్రాజెక్టులో భాగంగా విస్తరణ పథకాలుగా చూపించడం కూడా జరుగుతుంది. పక్క రాష్ట్రాలు గాని ప్రతిపక్షాలు గాని కోర్టుల్లో సవాల్ చేసినప్పుడు ఈ వ్యవహారాలన్నీ చర్చకు వస్తాయి. కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే కొన్నింటికి దశాబ్దాల కాలం పడుతుంది. పోలవరం ప్రాజెక్టే ఇందుకు సజీవ ఉదాహరణ. పర్యావరణ శాఖతో ఉన్న తలనొప్పులను దృష్టిలో ఉంచుకొనే రాష్ట్ర ప్రభుత్వాలు హడావుడిగా శంకుస్థాపన చేసేస్తుంటాయి. తర్వాత తీరిగ్గా అనుమతుల కోసం ప్రయత్నిస్తాయి. అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని నిపుణులు చెబుతున్నారు. సీమ ప్రాజెక్టులను అడ్డుకునే సాహసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయబోదని వారు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మన దేశంలో పర్యావరణం గురించి పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. సీమవాసులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పర్యావరణవేత్తలు, రాజకీయ నేతల అభిప్రాయాల మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. మన దేశంలో పర్యావరణ పరిరక్షణ విషయాల్లో ప్రభుత్వాలకు పెద్దగా పట్టింపు ఉండటం లేదని ప్రొఫెసర్ పురుషోత్తం కామెంట్ చేశారు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ గొప్ప తీర్పులు చెప్పినా కూడా సరిగ్గా అమలు కావడం లేదంటున్నారు ఆయన. సిటిజన్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి, ఎన్జీటీకి వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేసి అనేక ఆర్డర్స్ తెచ్చినాక కూడా ఆ ఆర్డర్స్ యొక్క కంప్లయన్స్ అవుతలేదు. అంటే ఎవరు ఎందుకు చేస్తలేరు? మేబీ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ కోఆపరేటివ్ ఆర్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఈవెన్ ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పట్టించుకోకపోవడం మూలన ఎక్సలెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా అవి ఇంప్లిమెంటేషన్కు నోచుకుంటలేవు. సో ఇప్పుడు ఈ లేటెస్ట్ ఎన్జిటి ఆర్డర్ ఏదైతే ఉందో ఇది కూడా ఏదో చెత్తబుట్ట దాఖలు కాకుండా ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నెసెసరీ టు కంప్లై విత్ ద ఆర్డర్స్ అండ్ దే హ్యావ్ టు ప్రిపేర్ ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కంపల్సరీగా చేయాలి. కానీ అది కూడా ఏదో నామకే వాస్తే ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి ఇవాళ రేపు రెడీమేడ్ ఈఐఏ రిపోర్ట్స్ వస్తున్నాయి. అట్లా కాకుండా ఒక జెన్యూన్ ఆనెస్ట్ అటెంప్ట్, బికాజ్ ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ విల్ హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్స్ ఫర్ ద జనరేషన్స్ టు కమ్. ఇక రాయలసీమ నాయకులు అయితే కేంద్రం ఎలాగైనా ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక పథకాన్ని ప్రారంభించాలని చెప్పి మంచి మనసుతో ప్రారంభించడానికి ముందుకెళ్తే ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతి లేదు అని చెప్పి ఈరోజు తీర్పునివ్వడం, ఆ ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం మా రాయలసీమ వాసిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్తో మాట్లాడైనా సరే, లేకపోతే పార్లమెంట్లో చట్టం చేసైనా సరే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి మంజూరు చేయాలి. అదేవిధంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తప్పకుండా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము సాధించుకొని మా రైతుల యొక్క ఆశలని మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పోతిరెడ్డిపాడు ఉందో, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్స్లో భాగంగానే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు. కానీ దానికి సపరేట్గా ల్యాండ్ అక్విడేషన్ లేదు, లేకపోతే సపరేట్గా అడవుల నుండి ఇది చేసుకోవడం లేదు. ఆల్రెడీ స్పష్టంగా ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. అయితే మా డిమాండ్ ఏమంటే, ఇక్కడ పేరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆల్రెడీ 120 టీఎంసీలు ఏది మన సోమశిల కావచ్చు, కండలేరు కావచ్చు, దాని తర్వాత ప్రకాశం వెనకబడిన ప్రాంతాలకు ఇస్తామంటున్నారు.
కానీ అంతకంటే ముందు హక్కు ఉన్నటువంటి రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏదైతే 134 టీఎంసీలు నికర జలాలు ఉందో, అంటే ఇప్పుడు ఈ బచావతి ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దీని ప్రకారము అది కాకుండా వెనకబడినటువంటి మా ప్రాంతానికి కనీసం ఒక్క పంటకి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాము. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుంది. లేకుంటే సునామీలు, తుఫాన్లతో ప్రకృతి మనపై విరుచుకుపడుతుంది. 2 దశాబ్దాలుగా మనం అంతా ప్రకృతి కోపాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. అందుకే పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అప్పుడప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వంటివి ప్రభుత్వాలకు బాధ్యతల్ని గుర్తు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా పర్యావరణంతో సంబంధం ఉన్న పథకాలు చేపట్టినప్పుడు ప్రభుత్వాలు అందుకు అనుగుణమైన అన్ని అనుమతులు తీసుకోవడం శ్రేయస్కరం.